అందరికీ నమస్కారం. ఈ లైవ్ డేటా జనవరి 29 నుంచి ఫిబ్రవరి 21 వరకు, అంటే నిన్నటి వరకు జరిగిన లైవ్ డేటా అంతా మీకు చూపించడం జరుగుతుంది. సో డే వైజ్ ఎవ్రీ డే ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది అన్నది మీకు ఇదంతా టోటల్ డేటా. ఓవరాల్ ఈ 29 నుంచి 21 అంటే ఇంచుమించుగా 20 రోజులు, 19 రోజుల డేటా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూపించడం జరుగుతుంది. సో ఓపిక్గా చూడండి. ఈ వీడియో చూస్తే మీకు షేర్ మార్కెట్ మీద, ఆప్షన్స్ మీద ఉన్న నాలెడ్జ్ పెరుగుతుంది. సో షేర్ మార్కెట్ అంటే అందరూ భయపడుతూ ఉంటారు, ఆప్షన్స్ అంటే మరింత భయం ఉంటుంది. కానీ ఆప్షన్స్లోని బయ్యర్స్ కన్నా సెల్లర్స్కి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది, ప్రాబబిలిటీ ఉంటుంది. సో మీ డబ్బుని బయ్యింగ్లో పెట్టి అయితే పాడు చేసుకోవద్దు. వీలైనంతవరకు అమౌంట్ ఎక్కువ చేసుకుని సెల్లింగ్ సైడ్ వెళ్ళడానికే ఎక్కువ ప్రయత్నం చేయండి. సో ఇది ఓవరాల్ డేటా. కంటిన్యూ మీకు స్క్రోల్ చేస్తున్నాను కదా. ఈ 19 రోజులకి రోజుకి 14 స్ట్రైకులు ఇన్ అవుతాయి, 14 స్ట్రైకులు అవుట్ అవుతాయి. సో ఓవరాల్గా 5,56,000 మీకు చూపిస్తున్నాను కదా ఎండింగ్లోని. ఈ 5,56,000 ఓవరాల్ 19 రోజుల్లో వచ్చిన ప్రాఫిట్. సో ఇది హెడ్జింగ్ బేసిస్ అండ్ ఓవరాల్గా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. దీని తాలూకా స్టాటిస్టిక్స్. సో మనం 29 జనవరి మొదలెట్టిన దగ్గర నుంచి దీని తాలూకా ట్రేడ్ టర్న్ వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్. సో ఓవరాల్ డేస్లోనే మనం 19 రోజులు తీసుకుంటే అందులో మ్యాక్సిమం 4 డేస్ లాస్ వచ్చింది, ఉన్న డేస్ అంతా ప్రాఫిట్. సో బయ్యర్స్కి అయితే పాసిబిలిటీ ఉండదు ఆప్షన్స్లో, ఓన్లీ సెల్లర్స్కి పాసిబిలిటీ ఉంటుంది. మీకు లాస్ట్ వీక్ తాలూకా ట్రాన్సాక్షన్స్ అన్నీ డే బై డే చూపించాము, అలాగే మంత్ వైజ్ పిఎన్ఎల్ కూడా చూపించాను. ఇకపోతే ఈ స్ట్రాటజీ బేసిక్గా సెల్లర్స్ బేస్, ఆప్షన్స్ బేస్, బయ్యర్ బేస్ కాదు. సో డే వైజ్ మళ్ళీ మీకు వివరంగా ఒక్కొక్క రోజు ఎంతెంత ప్రాఫిట్ వచ్చింది అన్నది వివరంగా చూపించాలనుకుంటున్నాను. సో ఫస్ట్ డే 11,000 లాస్. అలాగే మీకు డే వైజ్ ఎవ్రీడే 29 జనవరి నుంచి నిన్న జరిగిన 21 ఫిబ్రవరి వరకు డే వైజ్ ఓవరాల్గా ఈ స్ట్రాటజీని మీకు చూపిస్తున్నాను. సో మనం యావరేజ్గా 10% లాస్, రిస్క్ మేనేజ్మెంట్ అన్నది మనం తీసుకోవాలి కాబట్టి 10% లాస్ అన్నది పక్కన పెట్టుకోవాలి. సో అది పెట్టుకొని మనకి యావరేజ్ వీక్లీ అండ్ మంత్లీ చూసుకోవాలి. సో ఏ రోజుకి ఆ రోజు లాసు ప్రాఫిట్ చూసుకుంటే మనకి లెక్క తెలియదు. ఒక వీక్కి కానీ ఒక నెలకు కానీ మనం యావరేజ్ని చూసుకుంటే మనకి లాసా ప్రాఫిట్ అన్నది మనకు తెలుస్తుంది. సో ఈ 19 రోజుల్లోనే మ్యాక్సిమం లాస్ వచ్చింది 60,000, 70,000 వరకు లాస్ వచ్చింది. కానీ ప్రాఫిట్ 5,56,000 వచ్చింది అక్షరాల. సో ఇందులో ఎటువంటి ఈ మోడిఫికేషన్ కానీ మ్యానిపులేషన్ కానీ ఏమీ లేదు. దీనికి సంబంధించిన ఎక్సెల్ కూడా మీకు చూపిస్తాను వివరంగా. సో మార్కెట్ ఏ రోజు నిఫ్టీ ఎంతకు ఓపెన్ అయ్యింది, ఎంత క్లోజ్ అయ్యింది, అండ్ వాల్టాలిటీ అంటే హై లో. సో నిఫ్టీ పైకి ఎంత వెళ్ళింది, కిందకి ఎంత వచ్చింది, ఆ వాల్టాలిటీలోనే మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అన్నది వివరంగా డే బై డే, ఈచ్ స్ట్రైక్ మీకు ఒక క్లారిఫికేషన్ కోసం టోటల్ ఎక్సెల్ డేటా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి. మార్కెట్ ఎప్పుడు మనల్ని మోసం చేయదు, మనమే మోసపోతాం తప్ప మార్కెట్ ఎప్పుడు ఎవరిని మోసం చేయదు. దాని దారిని అది వెళుతూ ఉంటుంది. సో మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అన్నది మనం చూసుకోవాలి. అంతే తప్ప 99% లాస్ వస్తుంది, 1% గెయిన్ వస్తుందంటే నాలాగా స్టడీ చేయాలి. బేసిక్గా ఏదో ఒక స్ట్రాటజీ పట్టుకొని మినిమం ఒక 1 మంత్ బ్యాక్ టెస్ట్ చేయాలి. చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి. ఈరోజు పెట్టి లాస్ అయిపోయాము అని చెప్పి భయపడితే అవ్వదు. మినిమం డేటా ఉండాలి మీ దగ్గర. మినిమం ఒక 1 మంత్ 2 మంత్స్ ఉంటే ఆ 1 మంత్లో మనకి వాలటాలిటీ అన్నది తెలుస్తుంది. యావరేజ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంది, పీక్ హై వెళ్ళినప్పుడు ఎలా ఉంది, పీక్ లో వచ్చినప్పుడు ఎలా ఉంది. సో ఇవన్నీ మనం లెక్కలు వేసుకోవాలంటే మన దగ్గర ప్రాపర్ డేటా ఉండాలి. ఆ డేటా ఉంటేనే ప్రాఫిట్స్ లాసెస్ అన్నీ మనకు తెలిస్తే అప్పుడు మనం దాన్ని అక్యుములేట్ చేసుకొని ఓకే మార్కెట్ పైకి వెళ్తే ఇంత, మార్కెట్ కిందకు వస్తే ఇంత, మార్కెట్ మధ్యస్థంగా ఉండిపోతే
అంటే రేంజ్ బౌండ్లో ఉంటే ఎలా ఉంటుంది అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. సో బేసిక్గా మన దగ్గర డేటా అన్నది ఉండాలి. మీరు మార్కెట్లోకి వస్తున్నారంటే డేటాబేస్ మీదే ఆధారపడి ఉంటుంది మార్కెట్ అంతా. అనాలిసిస్ చేసి ఇప్పుడు ఇంత పెరుగుతుంది ఇంత తగ్గుతుంది అవన్నీ కాదు. మన ట్రేడ్స్ ఓన్లీ 2 ఎంట్రీస్. 9:16కి మార్కెట్లోకి ఎంటర్ అవుతాం, 3:10కి మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతాం. ఇఫ్ లాస్ ఆర్ ప్రాఫిట్ ఏదైనా సరే ఇంక దాన్ని ముట్టుకోం మనం. ఇఫ్ అడ్జస్ట్ చేయవలసి వస్తే చెయ్యొచ్చు, కానీ ఇప్పుడు నేను తీసిన ఈ ట్రేడ్స్లో దేన్ని అడ్జస్ట్ చేయలే. ఇది మీకు చూపిస్తాను ఎక్సెల్ షీటు. సో 29 జనవరి నుంచి 21 ఫిబ్రవరి వరకు మార్కెట్ డేటా, నిఫ్టీ డేటా ప్లస్ మనం తీసుకున్న స్ట్రైక్ తాలూకా ప్రాఫిట్ అండ్ లాస్, కుములేటివ్ లాస్, కుములేటివ్ ప్రాఫిట్, యావరేజ్లు మీకు చూపిస్తున్నాను. సో స్ట్రైక్ ప్రైసెస్ రివీల్ చేయలేదు, ఎందుకంటే నేను ఇన్నాళ్ళు కష్టపడింది మీకు వివరంగా చెప్పకూడదు. సో మీరు కూడా ఇలాగా ఆప్షన్స్లను ట్రై చేయండి. ట్రై చేస్తే సక్సెస్ గ్యారెంటీ వస్తుంది. మీకు ట్రేడ్ టర్న్లో ఏదైతే చూపించిన డేటా దాని తాలూకా కుములేటివ్ టోటల్ ఇక్కడ కూడా వచ్చింది. సో ఈ విధంగా మనం డేటా మీద వర్కౌట్ చేస్తే ఆప్షన్స్లో గ్యారెంటీ గెలవడానికి 99% అవకాశం ఉంటుంది. ఎవరి దగ్గర అయితే డేటా ఉండదు, ఎవరైతే డేటా లేకుండా గ్యాంబ్లింగ్ అంటారు. సో గ్యాంబ్లింగ్ అంటే మనకు ఒక అవగాహన లేకుండా ఎలా పడితే అలా ట్రేడ్లు తీసుకుంటే నష్టపోతాం తప్ప లాభం ఉండదు అందులో. ఇది ప్యూర్లీ ఇంట్రాడే, అంటే యావరేజ్ 19 రోజులకి 5,56,000 వస్తే రోజుకి 30,000 యావరేజ్ ప్రాఫిట్. రోజుకి 30,000 రూపాయలు యావరేజ్ ప్రాఫిట్. సో అలా 19 రోజులకి 5,56,000 రూపాయలు ప్రాఫిట్. సో మనం ఒక రోజుకి తీసుకునే ఎంట్రీస్ 14 ఎంట్రీస్. సో డిఫరెంట్ స్ట్రైక్ ప్రైసెస్లో 14 ఎంట్రీస్ ఒక రోజుకి తీసుకుంటాం. సో 14 ఎంట్రీస్ అంటే ఎవరి ఎంట్రీ 23 రూపీస్ వేసుకోండి, అంటే యావరేజ్న 400 రూపాయలు ఎంట్రీకి పోద్ది ఒక రోజుకి. అలాగా 10 రోజులకి 4,000, 19 రోజులకంటే ఇంచుమించుగా ఒక 8,000 పోయినా నియర్లీ 8,000 తీసేసేయండి. 5,55,600 నుంచి 8,000 తీసేస్తే వచ్చిన రిమైనింగ్ ప్రాఫిట్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ డేటా విశ్లేషణ. థ్యాంక్ యూ.